అమ్మ తులారాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? చిత్తా, స్వాతి, విశాఖ 3 పాదాలు. తులారాశి వాళ్ళకి వృత్తిపరమైన విషయాల్లో కొంత అవరోధాలు ఏర్పడతాయి. అలాగే సహకరించే వ్యక్తుల విషయంలో కూడా రావాల్సినంత ఇది లేకపోగా ఘర్షణ అనేది వృత్తి ప్రదేశాల్లో అధికంగా ఉండడం, అది ధనానికి సంబంధించిన విషయాలు కానీ భాగస్వామి వ్యవహారాల్లో కానీ కొంత చికాకులు అనేవి అధికంగా ఉండడం, దానివల్ల మాటలతో అపార్థాలు చికాకులు అధికంగా ఉంటాయి. కాబట్టి మాట్లాడేటప్పుడు తగిన విధంగా జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? వృశ్చిక రాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాల్లో అంటే ఏదన్నా వాళ్ళకి వృశ్చిక రాశిలోకి వచ్చిన నక్షత్రాలను కూడా ప్రధానంగా మనం తీసుకోవాలి. దీంట్లో విశాఖ, అనురాధ, జ్యేష్ఠ ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకి ప్రయాణాల విషయంలో, దూర ప్రయాణాల విషయంలో, అలాగే శత్రుత్వాల విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలంటే మిత్రులుగా ఉంటూ కనబడుతున్న వ్యక్తులతో కూడా కొంత అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఒకటి ఉంది. రోగ నిరోధక శక్తిని పెంచుకునే విధానంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఘర్షణలకు దూరంగా ఉండాలి, ఆలోచనలకి పదును పెట్టుకోవాలి. ముఖ్యంగా తండ్రి పెద్దల యొక్క తోడ్పాటు, వారి యొక్క సహకారంతో దూర ప్రయాణాలు, ఆధ్యాత్మిక చింతనకు సంబంధించిన విషయాలు మొదలైనవి చేద్దాం అనుకున్నా కూడా అసంతృప్తిని అధిగమించే విధంగా ఫస్ట్ ప్రయత్నాలు చేయాలి. ఎందుకంటే ఏ పని చేసినా అసంతృప్తి అనేది ఎక్కువ వెంటాడుతూ ఉండే అవకాశం ఉన్న రీత్యా దానిని అధిగమించడానికి శ్రీరామ జయరామ జయ జయ రామ రామ శ్లోకాన్ని పఠించుకొని బాగా ఉదయం 5 to 6, సాయంత్రం 6 to 7 మధ్య కార్యక్రమాలు మొదలు పెడితే అవరోధాలు లేకుండా ముందుకెళ్ళడానికి ఆస్కారం అనేది ఉంది. ధనస్సు రాశి. అమ్మ ధనస్సు రాశి వారి ఫలితాలు ఈరోజు ఏ విధంగా ఉన్నాయి? ధనుసు రాశిలో మూల, పూర్వషాఢ, ఉత్తరాషాఢ ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళకి ఆకస్మికమైన నిర్ణయాలు, ఆకస్మికమైన ఖర్చులు మొదలైనవి ఉన్నప్పటికీ కూడా ఆరోగ్య సంబంధమైన విషయాల్లో మాత్రం తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. కొత్త ప్రదేశాల్లో, కొత్త వాతావరణంలో, ఆహార స్వీకరణ విషయంలో, అలాగే నూతన వ్యక్తులతో కలిసి మాట్లాడేటప్పుడు కానీ, వారికి ఏదైనా ధన సహాయం చేయడానికి చేసే ప్రయత్నాల్లో కానీ జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా విద్యార్థులు వారి ఆరోగ్యం, శ్రద్ధ, శ్రమ మొదలైన వాటి మీద దృష్టి సారించాలి. మకర రాశి.